హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వెజ్ పఫ్. వెజ్ పఫ్ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1½ కప్ మైదా పిండి తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్, 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని చపాతీ ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకున్నాక లాస్ట్లో మళ్ళీ 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకుని ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక 15 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పఫ్స్లోకి కర్రీ చేద్దాం. కర్రీ కోసం ఒక 2 బంగాళదుంపలు తీసుకుని అది ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న బంగాళదుంపను స్మాష్ చేసుకుని వేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు పఫ్స్ రెడీ చేసుకోవడానికి ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని రోల్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని చపాతీ కింద చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు చేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని చపాతీ మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పొడిపిండి జల్లుకోవాలి. దీనిపైన ఇంకో చపాతీని పెట్టాలి. ఇలా మనం చేసుకున్న అన్ని చపాతీని ఇదే ప్రాసెస్లో ఫాలో అవ్వాలి. ఇలా అన్ని చపాతీలని చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ చపాతీ కింద చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిలో ఇందాక ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప కర్రీని పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఈ పఫ్ విడిపోకుండా ఉండడం కోసం లాస్ట్లో ఫోర్క్తో ప్రెస్ చేసుకుంటే పఫ్ విడిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని పఫ్స్ని చేసుకున్న తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పఫ్స్ని వేయాలి. ఈ పఫ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.